1970 లాంటి సెట్ ఇవ్వాలంటేనే హైదరాబాద్ లాంటి సిటీల్లోనో లేకపోతే స్టూడియోలో సెట్ వేయాలంటే చాలా కష్టం. అది యూరోప్లో 1970 లాంటి సెట్ వేయటం అంటే ఎంత కష్టపడి ఉంటారు మీరు? అవునండి, చాలా అండి. అసలు అదొక అద్భుతం. అది బిలా కూడా అలాగే చేయగలిగారు. వారిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు, వారిద్దరు ఏంటంటే ఎక్కడ దేనికి కాంప్రమైజ్ అవ్వరు. ఖర్చుకి అది బాగా రావాలి, దాని ప్రేక్షకులు చూసి ఆదరించాలనే ఇది వాళ్ళిద్దరు, కృష్ణరాజు గారు ప్రభాస్ గారును. అలాగే వెనకాతల నిర్మాతలుగా కృష్ణరాజు గారు ఏంటి, ఆయన మా తర్వాత ప్రసిద్ధ. మీరు నిర్మాతలుగా ఈ జాతకాలు నమ్ముతారా? హీరో క్యారెక్టర్ అది అనుకోండి, నిర్మాతలుగా జాతకాలను అవి నమ్ముతారా? అంటే మరి మూఢనమ్మకాలు అయితే ఏమీ లేవు, కొన్ని నమ్మవలసి వస్తుంది. అది భగవంతుని ఎక్కువ నమ్ముతాము, మెయిన్ మంచితనాన్ని నమ్ముతాము. చాలా బాగుంది. తర్వాత బాబు, పూజా హెగ్డే ఎంతో బాగున్నారు. బాబు 2 కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. అందరూ ఫోన్ చేసి ఇంకా ఫోన్ల మీద ఫోన్లు అనమాట, ఇంత అందంగా ఉన్నారు అంత అందంగా ఉన్నారు అంటే నేనే దిష్టి తాలుకుంటా, లేదు బాగాలేదు, ఏం బాగున్నారు మీరు అలా అంటున్నారని ఊరికి నేను జోకే వాళ్ళతో అంటూ ఉండేదాన్ని అనమాట. నేను కాదండి, మీ బాబు పూజ హెగ్డేతో రొమాంటిక్ సీన్లు చేసేటప్పుడు భయపడిపోయాడు, ఎవరిని రానివ్వలేదట. అసలు ఎప్పుడు వెళ్ళామండి మేము కృష్ణరాజు గారిని. కాదు దాంట్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కదా, షూటింగ్ చూడడానికి బాబు ఒంటరిగా ఏవైనా సీన్లు ఉన్నప్పుడే నేను కృష్ణరాజు గారు వెళ్తామండి. ఇట్లాంటి సీన్స్ ఏమున్నా అసలు ఆ దరిదాపులు ఎక్కడికి ఎవరిని రాని కాదు. ఈయన కూడా బాగా సిగ్గుపడ్డాడట. బాగా అండి, బాబుకి చాలా సిగ్గు కదా అసలు. కాదండి, ఈ సినిమా మధ్యలో ప్రభాస్కి పూజ హెగ్డేకి ఏదో పడలేదు, గొడవలేని, అందుకే రావట్లేదు, ఏంటి ఈ పిచ్చి పిచ్చిగా రాశారు, ఏంటి నిజాలు ఇవన్నీ? అంటే అప్పుడప్పుడు అలాంటివి వస్తూ ఉంటే వీళ్ళు అద్భుతమైన వ్యక్తులు కదా, వాళ్ళకి దిష్టి తగలకుండా అంతే, వాళ్ళకి మధ్యన ఏముండదు. అందులో మా బాబుతో, మీ బాబుతో అసలు ఎవరు. కాదండి, ఇప్పుడు అందరికీ అడిగే క్వశ్చనే రెగ్యులర్ క్వశ్చనే,